ఆరగ్రహారంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి రాయభద్రి మేడ వరకు రహదారి విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులను గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు శుక్రవారం పరిశీలించారు. రాజీ పడకుండా విస్తరణ పనులు చేయాలని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తే భావితరాలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పారు. కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, జీఎంసీ అధికారులు, స్థానికులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. చెప్పండి సార్, నేను మిమ్మల్ని మీకు బాధ అనిపిస్తుంది. ఈ 13 అడుగుల్లో 13 రోడ్డు అడుగు ఉంటుందా? అట్లా చూసుకుని పోతే పోతా ఉన్నాం నీట్గా. అక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఉంటారు? ఇక్కడ 12 రాష్ట్రాలు ఉన్నాయి, 13 రాష్ట్రాలు చెప్తారు పూర్తిగా. ఏముంది 12 అడుగులు. ఆరగ్రహారం ఈ యొక్క రాయభద్ర మేడ సంబంధించి ఈ ప్రాంతంలో మరి సుమారు ₹1 కోటి నిధులతో సీసీ రోడ్డు, అదేవిధంగా సీసీ డ్రైను, అదే కలవర్ట్లు, మంచినీటి పైప్ లైన్లు అక్కడక్కడ వేయాలని చెప్పి అంచనాలు తయారు చేయడం కూడా జరిగింది. ఎస్టిమేట్ కూడా టెండర్ పిలవడం కూడా జరిగింది. వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం పూర్తయిపోయింది. పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగింది. మరి ఈ ప్రాంతంలో సుమారు 50-60 సంవత్సరాల నుంచి ప్రజలు నివసిస్తూ ఉన్నారు కాబట్టి మరి రోడ్డు అయితే బాగా కంజెస్టెడ్గా ఉన్నది. అక్కడక్కడ కొన్ని చోట్ల 30 అడుగులు తగ్గకుండా ఉంది, కొన్ని చోట్ల 13 అడుగులు 14 అడుగులు మాత్రమే ఉంది. కొన్ని చోట్ల మ్యాక్సిమం 30 అడుగుల దగ్గర నుంచి మినిమము 13-14 అడుగులు ఉన్నది కొన్ని చోట్ల అని చెప్పేసి కూడా ఇప్పుడే మా టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు కూడా మరి చూడటం కూడా జరిగింది. మరి ఈ ప్రాంతం నుంచి సుమారు ప్రతిరోజు వివిధ వ్యాపారాల నిమిత్తం అందరూ కూడా అటు పట్నం బజారు, అదేవిధంగా అటు పూల మార్కెట్టు, అదేవిధంగా అటు పక్క సంగడగుంట ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో సుమారు చాలామంది కూడా కొన్ని కుటుంబాల వారు నివసిస్తూ ఉంటారు. మరి పిల్లలు కూడా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో స్కూల్ బస్సులు కానీ, అదేవిధంగా ఆటోలు కానీ, 4 వీలర్స్ కానీ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితికి ఉండేటువంటి వాటికి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మరి రోడ్డు వేయాలని చెప్పేసి కూడా మేము చెప్పడం కూడా జరిగింది. మరి ఎందుకంటే దగ్గరగా ఈ రోడ్డు వేసి సుమారు 35-40 సంవత్సరాల క్రితం ఎప్పుడో వేయటం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మరి ఈ రోడ్లో డ్రైన్స్ కానీ, అదేవిధంగా పైపు లైన్లు మరమ్మతులు కానీ, అదేవిధంగా రోడ్డు కానీ లేకపోవటం చాలా ప్రజలు ఇబ్బందిగా గురవుతూ ఉన్నారని చెప్పేసి కూడా మా దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. అందువలన వెంటనే ఈ ప్రజల యొక్క కోరికని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడగంగానే మరి కార్పొరేషన్ నిధుల నుంచి ₹1 కోటి శాంక్షన్ చేయటం, మరి వీటన్నిటికి కూడా అనుమతి ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు ఎక్కడైతే రోడ్డు కంజెస్టెడ్గా ఉందో ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అందరికీ కూడా తీసుకోమని చెప్పేసి మా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కూడా చెప్పాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మరి ఎంతవరకు పాసిబిలిటీ ఉందో, ఎంతవరకు మనం రోడ్డు వేయగలమో, ఎంతవరకు డ్రైన్ కట్టగలమో చూసి పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఒక్కసారి రోడ్డు కానీ, డ్రైన్స్ కానీ, మంచినీటి పైప్ లైన్ కానీ వేస్తే సుమారు 20-25 సంవత్సరాల పాటు మరి అవి ఉపయోగపడే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా కూడా కొంతమంది స్పందించారు.